ఒక చిన్న గ్రామంలో రవి అనే తెలివైన బాలుడుండేవాడు. అతను ప్రతిరోజూ స్కూల్కి వెళ్ళి ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చేవాడు. అతనికి చిత్రాలు గీయటం చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తూ రవికి రోడ్డుపై మెరిసే బంగారు పెన్సిల్ కనిపించింది. అది చాలా ఆశ్చర్యంగా మెరుస్తూ ఉండటంతో రవి దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళి రవి ఆ పెన్సిల్తో ఒక మామిడి పండు చిత్రం గీశాడు. అకస్మాత్తుగా ఆ మామిడి నిజంగా కాగితం నుంచి బయటకొచ్చింది. అది మాయా పెన్సిలని రవికి అర్థమైంది. రవి ఆ మాయా పెన్సిల్తో బొమ్మలు, చాక్లెట్లు గీశాడు. అవన్నీ నిజమయ్యాయి. రవి చాలా సంతోషించాడు. ఒకరోజు స్కూల్ దగ్గర పేద పిల్లలు ఆహారం, పుస్తకాలు లేక బాధపడుతుండటం చూసి రవికి చాలా బాధ కలిగింది. వెంటనే మాయా పెన్సిల్తో వారికి ఆహారం, పుస్తకాలు, బట్టలు గీశాడు. అవన్నీ నిజమయ్యాయి. పిల్లలు ఎంతో ఆనందంగా రవికి ధన్యవాదాలు చెప్పారు. అప్పుడు మాయా పెన్సిల్ ప్రకాశించి మాయమైంది. ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని రవి నేర్చుకున్నాడు. నీతి: మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ గొప్పదే. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి సరదా కథలు చూడాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త కథలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి కథతో త్వరలో కలుద్దాం. బై బాయ్.